ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కోట్ల కుటుంబం మీద అభిమానం, వాళ్ళు చూపించే ప్రేమతోనే నేను ఈ పార్టీలో చేరినాను. వేరే ఈరోజు కోట్ల కుటుంబం మీద అభిమానం, వాళ్ళు చూపించే ప్రేమతోనే నేను ఈ పార్టీలో చేరినాను. వేరే ఈరోజు కోట్ల కుటుంబం మీద అభిమానం, వాళ్ళు చూపించే ప్రేమతోనే నేను ఈ పార్టీలో చేరినాను. వేరే సూర్యప్రకాష్ రెడ్డి గెలుపు కోసం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలనే లక్ష్యంతో ఇవాళ నేను సైతం అంటూ ముందుకొచ్చి ప్యాపిలి మండలం నుంచి మరి డోన్ నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉంటూ వైఎస్ఆర్సీపీ పార్టీలో క్రియాశీలకమైన బాధ్యతల్లో ఒక పదవిలో ఉన్న వ్యక్తి, మరి నాయకుడు ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా హర్షణీయం, శుభసూచకం, సంతోషదాయకం. రాబోయే రాజకీయ పరిణామాలకు, డోన్ నియోజకవర్గంలో జరిగే రాజకీయ మార్పులకు ఇది ఒక నాంది పలుకుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఒక విషయం చెప్తున్నాను. బుగ్గన రాజారెడ్డి గారికి నీ పని అయిపోయింది. డోన్ నియోజకవర్గంలో నీ అధికారం, నువ్వు ఓడిపోతున్నావు, తప్పనిసరిగా నీ అధికారం పోతుంది. నీ పిట్టకథలకు కాలం చెల్లిపోయింది. డోన్ నియోజకవర్గంలో ఎవరు నమ్మే పరిస్థితుల్లో నిన్ను లేవనే విషయాన్ని ఈ సందర్భంగా రాజారెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యనే మరి సూర్యప్రకాష్ రెడ్డి గారిని గురించి, కోట్ల కుటుంబాన్ని గురించి అవహేళనగా సులకనాభావంతో మాట్లాడిన విషయాలను రాజకీయ అజ్ఞానంగా, మరి ఏమాత్రం నైతిక విలువలు లేకుండా మాట్లాడిన విషయాన్ని డోన్ నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేకుంటున్నారు. నీకు తగిన బుద్ధి చెప్తారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నువ్వు అంటున్నావు ఇల్లు లేదంటావు, ఆఫీసు లేదంటావు, కోట్ల వాళ్లకు వారికి డోన్ అడ్డా ఎట్లయితుందని నువ్వు హేళనగా మాట్లాడుతుంటే డోన్ నియోజకవర్గంలో ప్రజలు నీ హేళనను, నీ అవహేళనను ఎవరు జీర్ణించుకోలేకున్నారు. నిన్ను ఓడించడానికి డోన్ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు నీ పార్టీలో చైర్మన్ గా ఉన్న నారాయణమూర్తి గారు రావడం కానీ, లేదంటే నీ సోదరుడు చెల్లెలు బుగ్గన మరి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలోకి రావడం కానీ, ఇవన్నీ జరగబోయే మార్పులకు మరి సూచికలనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి నీలో ఆస్తులు లేకపోవచ్చు, నీకు ఒక్క తుడి మంత్రి పదవి వస్తేనే నువ్వు పాండ్యం సిమెంట్స్ ఫ్యాక్టరీని కొన్నావు. కానీ కోట్ల కుటుంబం ఎంతో విలువైన కుటుంబం. రాజకీయాల్లో కర్నూలు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో వారికి ఎవరు సాటిరారు. ముఖ్యమంత్రి పదవి 2 తూర్లు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన, కోట్ల సుజాతమ్మ గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కర్నూలు పార్లమెంట్ నుంచి 3 తూర్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా కొనసాగిన విషయాన్ని మనం చూసినాం. కోట్ల హరిశరేతం రెడ్డి గారు 2 తూర్లు సమితి ప్రెసిడెంట్ గా ఈ నియోజకవర్గం నుంచి చేసిన విషయాన్ని మనం చూసినాం. ఇంత ప్రాశస్తమైన కుటుంబాన్ని, ఇంత రాజకీయ ప్రాతినిధ్యం ఉన్న కుటుంబాన్ని, ఒక మచ్చలేని కుటుంబాన్ని పట్టుకొని నువ్వు అవాకులు చెవాకులు మాట్లాడితే డోన్ నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేరు. కోట్ల వాళ్లకు ఇల్లు, ఆఫీసు లేకపోతే డోన్ నియోజకవర్గంలోనే ప్రతి ఇల్లు కోట్ల వాళ్ళ గృహమే, ప్రతి మనిషి హృదయం కోట్ల వాళ్ళ హృదయమే. వారి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. సుజాతమ్మ గారి హయాంలోనే డోన్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన విషయాన్ని మనం చూసినాం. డోన్లో ఫ్లైఓవర్ నిర్మాణం జరిగితే ఈరోజు ఫ్లైఓవర్ కింద వందలాది కుటుంబాలు మరి తోపుడు బండ్ల వ్యాపారాలు చేసుకుంటూ, పూలంగలు చేసుకుంటూ, టీ బంకులు పెట్టుకొని ఎంతో మంది జీవనోపాధి కలిగిన విషయాన్ని మనం చూసినాం. అది అభివృద్ధి అంటే. నీ అభివృద్ధి చూసినాం. నువ్వు కోర్టు రోడ్డు కానీ, లేదంటే
రైల్వే స్టేషన్ రోడ్లు కానీ రోడ్డు విస్తరణని చెప్పేసి అక్కడ ఉన్న పేదవాళ్ళ పొట్టగొట్టా నువ్వు అక్కడ ఉన్న వాళ్ళ టీ బంకులు అన్నింటినీ తొలగించి వాళ్ళ జీవనోపాధిని దెబ్బకొట్టినావు. కాబట్టి ప్రజలు సమయం కోసం నేర్చుకొని చూస్తున్నారు. నిన్ను తప్పనిసరిగా డోన్ నియోజకవర్గంలో నిన్ను ఓడిస్తారు. ఒక మంచి నాయకుడు డోన్ నియోజకవర్గ ప్రజలకు మరి విలువైన కుటుంబం ఈ రోజు రాజకీయానికి వచ్చింది. కాబట్టి డోన్ నియోజకవర్గ ప్రజలు మరి ఆ కుటుంబాన్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ రోజు అనేక మంది పార్టీ ఉన్నారు. మరి మీకు సిగ్గుందా? ఒకసారి బుద్ధన్ గారు మరి మీరు అభివృద్ధి చేస్తామని ఏ విధంగా చెప్తారు? ఒకసారి ఆలోచన చేసుకోండి. అభివృద్ధి అంటే ఏంటో చూపించారు ఇక్కడ కోట్ల వాళ్ళు, కేఈ వాళ్ళు, సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఇక్కడ సాగునీరు తాగునీరుకి ఇబ్బంది అని చెరువులు నింపే కార్యక్రమాన్ని చేపట్టి ఆ రోజు మంజూరు చేస్తే ఈ రోజు ఎలక్షన్స్ వరకు పూర్తి చేయలేకపోయావు. ఒక ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండి ఇదేనా నీ అభివృద్ధిని సూటిగా ప్రశ్నిస్తున్నావు అనేది. మరి ఏంటి మీ అభివృద్ధి? నిన్న పెద్ద పూజల గ్రామంలో 60 ఏళ్ల మున్సలి వ్యక్తిని, బడుగు బలహీన వర్గాల వ్యక్తిని మరి ఏదో అప్పునైనా నేను ఈసారి పంటలు పండలేదు, మరి నేను నిదానంగా కట్టుకుంటానని సిఐ దగ్గర చెప్పి వస్తే బస్ స్టాండ్ నుంచి తన్నుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకుపోతాడు అక్కడున్న వైసీపీ నాయకుడు. ఇదే మీరు చేసే అరాచకాలను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే మీరు బీసీల మీద ప్రేమ అంటారు, బీసీలకు అది చేసినాము ఇది చేసినామని చెప్తా ఉన్నారు. మరి ఏం చేసినట్ల మీరు? ఒక 60 ఏళ్ల ముసలివాన్ని తన్నుకుంటూ తీసుకుపోయే చట్టాన్ని ఏమన్నా రాజారెడ్డి తీసుకొచ్చి పెట్టాడా డోన్లోని? సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకు ఇంత అరాచకాలు చేస్తా ఉన్నావు? ల్యాండ్ మాఫియా, ల్యాండ్ ఒక చట్టం తెచ్చావు, దాంట్లో 3 ఆత్మహత్య చేసుకున్నారు. పొలంలో సరిగ్గా మరి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు సరిగ్గా చూడలేదని. ఇదే నీ అభివృద్ధి? మరి ఈరోజు ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు ఆ ల్యాండ్ మాఫియా చట్టం నుంచి? మరి ఒక మాఫియా భూములను ఎట్లా కొట్టేయాలో చేస్తా ఉన్నావు. సాక్షాత్ ఏపీపీఎస్సీ సెలక్షన్స్ లో మరి వాళ్ళంతా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాల్సిన మొట్టమొదటి వరుసలో ఉన్న ఆఫీసర్స్ వాళ్ళని పశువులు సంతల్ని ఉద్యోగాలు అమ్ముకున్నట్ల కొన్ని వేల కోట్లకి అమ్ముకుంటే ఈ రోజు సుప్రీంకోర్టు, హైకోర్టు మొట్టికేసి ఈ తప్పని మళ్ళీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది. ఇదే మీరు చేసే పని? మరి ఇదే మీ రాష్ట్ర అభివృద్ధి? ఇదే మీరు యువతకి ఇచ్చే ఒక మార్గం? చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే పద్ధతి దాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు చేసేటన్ని అరాచకాలు ప్రజా వైద్యం అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఒక అనవసరంగా ఒక పెద్ద దాన్ని కూల్చివేసి ఇప్పటి వరకు కూడా ల్యాండ్ మాఫియా, భూ మాఫియా, మరి ఈరోజు ఇసుక మాఫియా, మద్యం మాఫియా, మరి మీరు చేస్తున్నటువంటి ఇప్పుడు ఒక కంటైనర్ దొరికింది అక్కడ, మరి మొత్తం డ్రగ్స్ మాఫియా, ఇవి మట్కా. మరి ఇదే మీ అభివృద్ధి? ఈ రోజు మీరు లైసెన్సులు ఇచ్చినామని చెప్తా ఉన్నారు మీ అనుచరులు. మొత్తం ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ కంతా మరి మీకు ఇచ్చే హక్కుందా? ఇల్లీగల్ యాక్టివిటీస్ సమాజాన్ని ఏ వైపు తీసుకెళ్తారో మీరు ఒక్కసారి ఆలోచన చేశారా? బుగ్గన గారు ఈ రోజు హేళనగా మాట్లాడవును. మా పెద్ద ఆయన మేము ఆస్తులు సంపాదించుకోలేదు, అభిమానం సంపాదించుకున్నామని చెప్తే హేళనగా మాట్లాడతావు. నీకు నీ డబ్బులు నీవి ఏమి కాపాడవు. ఒక అభిమానం మాత్రమే, ప్రజాభిమానం మాత్రమే. రాజకీయాలలో కానీ ఎలక్షన్లలో కానీ కాపాడుతాదనేది నీకు తొందరలోనే అర్థమవుతుంది బుగ్గన గారు. మరి అందుకే ప్రభాకర్ రెడ్డి గారు బేతంచెర్లలో మరి ఒక మంచి వాళ్ళకు మొట్టమొదటి నుంచి ఉన్న నాయకుడు, వద్దు నాయనా నీ అరాచకాలు, మరి ఇంకా చాలు, తెలుగుదేశం పార్టీనే న్యాయం చేయగలరు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారే న్యాయం చేయగలరని అక్కడి నుంచి మన కుటుంబంలోకి వచ్చాడు. అతనికి పెద్ద ఎత్తున చప్పట్లతో మనం స్వాగతం పలకాలి. మరి ఇక్కడ కూడా అనేక ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాం. రాజానారాయణ మూర్తి గారిని నేను 100 సార్లు అడిగితా, రావా మా పార్టీలోకి, నీకు మంచి పేరుంది, వచ్చి కొద్దిగా మాకు సహాయం చేయని. ఏ రోజు కూడా రాని. మరి నారాయణమూర్తి గారు మరి ఈ రోజు మరి కోట్ల వాళ్ళు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ అయితేనేమి ఇక్కడ న్యాయం చేయగలదు. మరి ఇక్కడ ఈయన పని అయిపోయింది, ఈయన ఎవరికి పలకడు,
ఎక్కడో విజయవాడలో కూర్చొని ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయని వస్తున్నాడు, ఏ రోజు కూడా ఫోన్ చేస్తే ఎత్తాడు. మరి ఆయన ఇంటికి పోదామంటే ఎన్ని ఇళ్ళు ఉన్నాయని తెలియదు అక్కడ. మరి ఏ రోజు కూడా పలకకుండా పేద ప్రజలకి గెలిచి మరి ఎక్కడో విజయవాడలో కూర్చుంటే ఇక్కడ మా పరిస్థితి ఏంటని వైసీపీ కార్యకర్తలు అడుగుతా ఉన్నారు. ఈ రోజు ఏం సమాధానం చెప్తారు బుగ్గన గారు మీరని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకే రాజానారాయణమూర్తి గారు మన కుటుంబంలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ తరఫున అతనికి కూడా చప్పట్లతో అందరూ ఆహ్వానం పలకవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఆయన వెంట వచ్చిన మరి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసిన ఆయన కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ మరి అందరికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. మరి ఒక్కటే ఇక్కడ మనందరం కలిసి మరి తెలుగుదేశం పార్టీ ఫ్యామిలీలో కుటుంబంలో మరి ఇప్పుడు పెద్ద దిక్కుగా మనకు కోట్ల ఫ్యామిలీ వచ్చింది. ఇద్దరు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.